నమస్తే, నేను మీ ప్రవీణ్ సుంకరి. మేడారం జాతర అతిపెద్ద కుంభమేళ, అతిపెద్ద గిరిజన జాతర, తెలంగాణ కుంభమేళ, ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరగా చెప్పుకునే మేడారం జాతరని ప్రభుత్వము ఒక చిన్న చూపు చూసిందని చెప్పొచ్చు. ఏ మంత్రులు కూడా, ఒక ములుగు ఎమ్మెల్యే మంత్రి సీతక్క తప్ప అక్కడ ఎవరు నిత్యం అక్కడ పర్యవేక్షించిన ఇది లేదు. మొత్తం అన్ని శాఖలు, రవాణా శాఖ, విద్యుత్ శాఖ, పోలీస్ శాఖ, ఐటీడీఏ శాఖ, దేవాదాయ శాఖ, రెవెన్యూ శాఖ, ఆరోగ్య శాఖ, అందరు పారిశుద్ధ్య శాఖ, మున్సిపల్ శాఖ అందరు కూడా 100కు 100% ఫెయిల్ అయినట్టుగా కనిపిస్తా ఉంది. ఇదే ఇప్పుడు మనం ఇదే చెప్తూ, ఇది ఆరోపణ కాదు, అక్కడ ప్రస్తుత వాస్తవ పరిస్థితి ఇది. ఒకసారి చూడండి మీరు విజువల్స్. ఎందుకంటే ముఖ్యమంత్రి ఏమో అమెరికా పర్యటన, దావోస్ పర్యటన అక్కడ పోతాడు. కొండ సూర్యకనేమో సంబంధిత మంత్రి అయిన కూడా ఆయన ఒక్కరోజు ప్రారంభంలో వచ్చినట్టు మళ్ళీ రాలేదు. పొంగల్ శ్రీనివాసరెడ్డి ఆయనకు టెండర్ల మీద ఉన్న సోయి దీని మీద లేదు, జాతర నిర్వహణ లేదు. ఇక ములుగు సీతక్క అక్కడ ఆమె స్థానిక ఎమ్మెల్యే కాబట్టి ఆమె పరిధిలోనికి వస్తుంది కాబట్టి ఆమె నిరంతరం అక్కడే ఉండి పర్యవేక్షించే ప్రయత్నం చేసింది. కానీ భక్తుల రద్దీని కంట్రోల్ చేయడంలో పోలీసు శాఖ ఫెయిల్ అయింది. భక్తులు ఎక్కడికక్కడ క్యూ లైన్లు విరగొట్టడం కానీ, అక్కడ షాపులను లూటీ చేయడం కానీ, ఇలా 3 గంటల సేపు టికెట్ కోసం అని చెప్పేసి వెయిట్ చేయించి, తీరా 3 గంటలు వెయిట్ చేసిన తర్వాత చిన్నపిల్లల్ని వేసుకొని, ముసలోళ్ళని వేసుకొని చలికి ఆ చీకట్ల ఎదురు చూసిన తర్వాత లేవు బస్సులు షార్టేజ్ ఉన్నాయని చెప్పేసి అధికారులు చెప్తే భక్తులు ఏం చేయాలి, ప్రయాణికులు ఏం చేయాలి అంటే, వాళ్ళు వచ్చేటప్పుడు మీద పెట్టిన దృష్టి వాళ్ళని తిరిగి ఆ జాతర నుంచి రిటర్న్ పంపించే దాని మీద ప్రభుత్వం పెట్టినట్టు కనిపిస్తూ ఉంది. దీంతో అంటే వాళ్ళు వచ్చేంత వరకే ఆదాయం వస్తుంది. జాతరకు జనాలందరూ, భక్తులందరూ వచ్చిర్రంటే ఆదాయం వచ్చినట్టే, తిరిగి వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు కూడా ఆదాయం వస్తుంది. ఇదే సంక్రాంతి పండుగకి ఆంధ్రాకి వెళ్ళే సోదరులకు, మిత్రులకి ఏంటంటే టోల్ గేట్లు ఫ్రీ అని చెప్పారు. మరి ఇప్పుడు అదే 1 కోటి మంది, తెలంగాణ అతిపెద్ద పండుగ, 1 కోటి మంది వచ్చే మేడారం జాతరకి బస్సులు కూడా చక్కగా పెట్టలేకపోయారు. రవాణా శాఖ సంబంధించి మరి పొన్నం ప్రభాకర్ దీనికి బాధ్యత తీసుకుంటారా, సంబంధిత మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాధ్యత తీసుకుంటాడా, సంబంధిత దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ బాధ్యత తీసుకుంటుందా, అక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి ములుగు సీతక్క బాధ్యత తీసుకుంటుందా, లేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ఒక్కసారి వచ్చి దర్శనం చేసుకొని, మనమని తీసుకొని వచ్చి దర్శనం చేసుకొని పోయిందంటే అమెరికాలో పడ్డాడు, మళ్ళీ జాతర అయిపోయేటప్పటికి దిగుతాడు. ఆయన బాధ్యత తీసుకుంటాడా? అసలు జనాల, భక్తుల ఇబ్బందులు, భక్తులను లెక్క పెట్టకుండా, పట్టించుకోకుండా చేసినటువంటి దీని మీద ప్రభుత్వం మీద భక్తులు అయితే మండిపడతా ఉన్నారు. ఒకసారి ఆ విజువల్ చూడండి, అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది, ఎట్లా అదుపు తప్పింది, ప్రభుత్వం ఎట్లా ఫెయిల్ అయింది, అన్ని శాఖలు ఎట్లా ఫెయిల్ అయినాయో ఆ విజువల్ చూస్తే మీకే అర్థమవుతుంది. పిల్లలు అయితే నిష్కారంగా పడైపోతుంటే మనం పండుగలంటే వరంగల్లో కూడా 1000 మంది ఉన్నాం. ఎట్లా పోవాలి, ఎట్లుండాలి, ఏంటి నిద్రలు లేక పిల్లలు మొత్తం ఘోరంగా ఇల్లు సైన్యమైతే వణికినాం. బస్టాండ్లో ఉన్నాయా, బస్టాండ్ కాడికి వచ్చిన చూస్తున్నాయా, శ్రీను నల్లమన్నగూడెం అయ్యమ్మని మాట్లాడేది గన్నం శ్రీను. పిల్లలు చిన్న పిల్లలతో ఉన్నారు. మీరు ఇలా చెప్పొద్దు, ఎందుకు చెప్తానంటారు? మన అక్కడ మెంటల్ చెప్తే అయిపోతుంది కదా. ఆడిపోయి కౌంటర్ కార్ ఉండే అంటారు, కౌంటర్ లో మాకు తెలియదు అంటారు, పోలీసులు మా డ్యూటీ అయిపోయింది అంటారు. మీరు చూసుకుంటే ఇట్లా బస్సులు సమయానికి లేకపోవడం, గంటలు ప్రయాణికులను వెయిట్ చేయించి, స్థానికంగా పక్కనే ఉన్న వరంగల్ సంబంధించినటువంటి బస్సులు కూడా వేయలేకపోతే గంటలు వెయిట్ చేయించి పిల్లల్ని సెలవులో పెట్టుకొని ఎట్లా ఉండాలి? ఇప్పటికే 3 రోజులు అవుతుంది.
నిద్ర లేదు, రెస్ట్ లేదు, మాకు ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి. ఇంటికి వస్తేప్పుడు పెట్టిన బస్సు పోయేటప్పుడు ఎక్కడ పోయిందని చెప్పేసి ప్రయాణికులు ప్రశ్నిస్తూ ఎక్కడ పడితే అక్కడ బస్సులు పలగొట్టి మొత్తం పోలీసు వాళ్ళకు కూడా ఎదురు తిరుగుతూ అక్కడ ప్రశ్నిస్తున్న పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. ఆ మహిళ చూడ ఆమె నిన్న మధ్యాహ్నం నుంచి బస్ కోసం వెయిట్ చేస్తే దాదాపు 24 గంటల వరకు బస్ కోసం వెయిట్ చేసినాం. ఎక్కడ పోయినాయి బస్సులు, ఎక్కడ పోయినాయి, తీసుకొచ్చి తోలిరు, మళ్ళీ మేము ఇంటికి ఎట్లా పోవాలి ఇట్లా అనుకుంటే మా సొంత వాహనాలలో వచ్చేవాళ్ళం కదా అని చెప్పేసి ఇక్కడ భక్తులు అక్కడికి వచ్చిన మేడారం భక్తులు, సమ్మక్క సారక్క భక్తులు ప్రశ్నిస్తుంటే కనీసం వాళ్ళకి ఏం సమాధానం చెప్పే ఇది లేక ఆర్టీసీ అధికారులు అక్కడ కనిపించకుండా వేరు, పోలీసులు కూడా దాన్ని అంటే వాళ్ళను భక్తులను కంట్రోల్ చేయలేక అంటే ఒక భయంతో కావచ్చు వాళ్ళు చేతులు ఎత్తేసి మా డ్యూటీ అయిపోయిందని చెప్పేసి వెళ్ళిపోయినాం అని చెప్తే ఆర్టీసీ అధికారులు కూడా అక్కడ ఒక్క బస్సులో ఎట్లా పంపించాలని చెప్పేసి అధికారులు కూడా ఆర్టీసీ అధికారులు కూడా కనిపించకుండా పోయిన పరిస్థితి. భక్తులు అయితే అసలు అటు కోపము బాధ రెండు కలిపి ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి. బస్సులు లేక పరిస్థితి అట్లా ఉంటే ఇక ఆల్రెడీ ట్రాఫిక్లు ఇరుక్కపోయిన బస్సులు, సొంత వాహనాలలో సొంత కార్లు, ఆటోలు, జీపులు వేసుకొని వచ్చిన వాళ్ళు ఎక్కడికక్కడే ట్రాఫిక్ జామ్. ఆ ట్రాఫిక్ జామ్లో ముందరకు పోయేటట్లేదు, వెనకకు పోయేటట్లేదు, అటుపక్క ట్రాఫిక్ జామే, పోయే దారిలో ట్రాఫిక్ జామే, వచ్చే దారిలో ట్రాఫిక్ జామే. అసలు జనాలు తిరిగి ఇంటికి పోలేని పరిస్థితి. కొత్తగా మళ్ళీ రద్దీ తగ్గినాక వద్దామని జాతరకు వచ్చేది కూడా లోపలికి వచ్చే ఇది లేదు. కిలోమీటర్ల కొద్దీ ఆ మూలుగు తాడుబాయి అడవులలో మొత్తం ఎక్కడికక్కడ బస్సులు, కార్లు ఎక్కడికక్కడ అయిపోయినాయి. దాన్ని ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు కూడా పోలీసులు కానీ ఆ ట్రాఫిక్ అధికారులు కానీ ఎవ్వరు కూడా కంటికి కనిపించని పరిస్థితి. స్టార్ట్ అవుతున్నాం. విలేకరు అయితే ఏం చేయాలి? Change